ఉందని పెట్టండి. రండి మన ఎవరైనా మొన్న ఉన్నారు ప్రభాకర్ ఎవరైనా మనోళ్ళకి ఇచ్చారా మన వాళ్ళ జవాన్ కోర్టు అదే చెప్తాను మామూలుగా మాట్లాడతాను. స్టార్ట్ అంటే ఈరోజు భీమదేవరపల్లి మండలంలో ఎస్ఐ సాయిబాబా తర్వాత తన యొక్క సిబ్బంది భీమదేవరపల్లి క్రాస్ రోడ్ దగ్గర వాహన తనిఖీ చేస్తున్నారు. కారణం ఏంటంటే గత కొంతకాలంగా ఎల్కతుర్తి సర్కిల్లోనే కాకుండా ధర్మసాగర్లో చుట్టుపక్కల మన వరంగల్ కమిషనరేట్లో చుట్టుపక్కల కూడా ఈ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ ఓపెన్ చేసేసి వాటిలో కాపర్ కాయిల్ టెస్ట్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఫ్రీక్వెంట్గా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇదొక రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ వాటిని జస్ట్ కొన్ని వేల కోసం అని చెప్పేసి ఈ రకంగా కాపర్ కాయిల్స్ని ఎత్తుకపోతున్న సంఘటనలు చెదురుమురు అవుతున్నాయి. ఇది తలనొప్పిగా మారిన ఈ యాక్టివిటీస్ని అరికట్టడం కోసం మండలంలోనే కాకుండా మొత్తం కమిషనరేట్ పరిధిలో చాలా చోట్ల సర్ప్రైజ్ వెహికల్సింగ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు క్రాస్ రోడ్ దగ్గర చేస్తుంటే ఎస్ఐ సాయిబాబా అండ్ తన యొక్క టీంకి టీవీఎస్ ఎక్సెల్ పైన ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుంటే అనుమానించి క్వశ్చన్ చేయగానే వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నది కాస్త వాళ్ళను ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వారిని వెంటనే ఇమీడియట్గా వారిని చెక్ చేస్తే వారి పొజిషన్లో స్పానర్స్, కటింగ్ ప్లేయర్స్, స్క్రూ డ్రైవర్స్ అన్నీ దొరికాయి. వాటిని పట్టుకొని వాటితో ఫర్దర్ లీడ్ చేస్తూ ఇంట్రాగేట్ చేస్తే దాదాపు వాళ్ళు 27 ట్రాన్స్ఫార్మర్స్ని వివిధ దాదాపు 9 మండల పరిధిలలో 27 ట్రాన్స్ఫార్మర్లని ఈ రకంగానే దొంగిలించి వాటిని ఓపెన్ చేసేసి బ్రేక్ చేసి ఈ కాపర్ కాయిల్ని ఎత్తుకువెళ్లారు. ఇంకా వారిని ఫర్దర్ ఇంటరాక్ట్ చేస్తే గతంలో వాళ్ళు 2012 నుండి ఇప్పటివరకు 32 కేసులలో ఇన్వాల్వ్ అయ్యారు. కరీంనగర్ కమిషనరేట్లో మరియు మన వరంగల్ కమిషనరేట్లో. సో ఇవి 21 కేసులు అయ్యాయి. తర్వాత 20 ట్రాన్స్ఫార్మర్లు. దాదాపు వాటన్నిటినీ మేము వాళ్ళని ఇంటరాగేట్ చేసి తీరా ఇది ఎక్కడ అమ్మారని చెప్పి కనుక్కుంటే స్థానికంగా రుద్రాక్ష తిరుపతి అనే ఒక రిసీవర్ దగ్గర ఈ యొక్క దొంగిలించిన సొమ్మంత దొరికింది. అరౌండ్ 250 kgs అంటే 2.5 క్వింటల్స్ ఆఫ్ కాపర్ కాయిల్, ఒక కరెంట్ మోటారు మాకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ కస్టడీకి వారి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాటి యొక్క విలువ రఫ్లీ మార్కెట్ రేట్లో కాపర్ది చూస్తే కిలోకు 1000 రూపాయల చొప్పున 2,50,000 రూపాయల విలువైన సొమ్మును మేము ఈరోజు రికవర్ చేసుకున్నాం.